భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి యొక్క అనుగ్రహం వలన మనము నేటికి 3వ రోజు శ్రీ గీతా సత్సంగ సమితి ఆధ్వర్యాన సప్తాహాన్ని జరుపుకుంటున్నాము. ఈ రోజుకు 3వ రోజు జరపబడింది. ఈనాడు పుష్పారం స్వాముల వారికి శ్రీ మత్స బుచ్చన్న గారు అర్పిస్తారు. गुरुनाथ महाराज की जय। दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमां सत्यानन्दर्षिपर्यन्तां वन्दे गुरुपरम्परां शोणाद्रिनाथचरणाम्बुजयुग्मरुक्म व्यामोहतवितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो श्री सत्यमौनि शरणौ शरणं प्रपद्ये। सान्द्रानन्दपयोदसौभगतनुं पीताम्बरं सुन्दरं पानौवानशिरासनं कटिलसत्तूणीरभारं वरं राजीवायतलोचनं जडयुताधारेण शोभितं सीतालक्ष्मणसंयुतं पतिगतं रामाभिरामं भजे। जटाधरं पाण्डुरङ्गं शूलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेय नमोऽस्तुते। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ భగవద్ అనుగ్రహం చేత మనం అమ్మ ఎవరు మాట్లాడొద్దు ప్లీజ్. शांति बनाए रखे। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय
सुत हनुमान की भगवान श्री रमण महर्षि वारी की भगवान श्री सत्यानंद महर्षि वारी की पूज्य श्री ब्रह्मानंद तीर्थ स्वामी वारी की सब साधु संत महाराज की भगवद अनुग्रहం చేత మనం గీతా సత్సంగ సమితి ఆధ్వర్యంలో గోపాల్ నగర్ శంకర్ భగవాన్ మందిరంలో ఈ గీతా సప్తాహం చేసుకుంటున్నాం. గీతా జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము గత 10-15 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాం, 20 సంవత్సరాల నుంచి. కాబట్టి భగవద్ అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. భగవద్ అనుగ్రహం అన్నింటికి పురుష ప్రయత్నము ఉండాలి, భగవద్ అనుగ్రహము ఉండాలి. భగవద్ అనుగ్రహం లేకుండా కేవలము పురుష ప్రయత్నం చేత ఏ కార్యము సిద్ధించదు. కేవలం నేనే చేస్తా అంటే జరిగే పని కాదు. కాబట్టి భగవద్ అనుగ్రహము దానికి తోడు కావాలి, పురుష ప్రయత్నము ఉండాలి. భగవద్ అనుగ్రహం చేత వర్షం పడింది, వాడు పొలం దున్నలేదు, విత్తనాలు వేయలేదు, పండుతుందా? పండదు. మరి పురుష ప్రయత్నం చేత దున్నాడు, కానీ వర్షం పడలేదు, విత్తనాలు వేస్తే మొలుస్తాయా? మొలవు. రెండు ప్రధానం. ఇటు భగవద్ అనుగ్రహం ఉండాలి ఏ కార్యమైనా. కాబట్టి భగవద్ అనుగ్రహం చేత మనం ఈ సత్సంగ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలా ఆనందం. మా సత్సంగ సమితి, గీతా సత్సంగ సమితి వాళ్ళు చాలా శ్రమ పడుతూ ఉన్నారు. మనకు మార్కండేయ మందిరం ఉన్నప్పుడు అంత శ్రమ లేకుండే. అప్పుడు కూడా శ్రమ చేయాల్సిందే, ప్రచారం చేయాలి, బాణాలు వేయాలి, ఇంకేవో వేయాలి, అందరికీ తెలియజెప్పాలి. కానీ స్థలానికి అంత మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు వాటన్నిటితో పాటు ఈ స్థలం కూడా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా భగవద్ అనుగ్రహం చేత ఇంత స్థలం మనకు ఇచ్చాడు భగవంతుడు. నిన్న మనం 7వ అధ్యాయం గురించి కొద్దిగా తెలుసుకున్నాం. ఎక్కువ తెలుసుకోవడానికి అక్కడ సమయం ఏమి అంటే ఈ భగవద్గీత గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా కామానే ఉంటుంది, కానీ ఫుల్ స్టాప్ ఉండదు. ఏమి ఇంకా ఏదో తెలుసుకోవాల్సినటువంటి ఉంటాయి. అట్లాగే ఇవాళ మనం ఈ 8వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. దీని పేరు అక్షర పరబ్రహ్మయోగం. ఏమిటి? అక్షర పరబ్రహ్మయోగం. భగవద్గీతలో అద్భుతమైనటువంటి ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే అద్భుతమైంది. ఇది తీసిపోయిందా అనేటటువంటి అధ్యాయము లేనే లేదు. అట్లా ఉన్నట్లయితే భగవంతుడు ఎందుకు చెప్పాలా? భగవంతుడు చెప్పాల్సిన అవసరం లే. కాబట్టి ఈ అధ్యాయం 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం. అష్టాంగ యోగములు ఉన్నాయి తెలుసా మీ అందరికీ? యోగ శాస్త్రంలో చెప్పబడ్డాయి. అవన్నీ కూడా యోగం చేసేటటువంటి వాళ్ళకి అవసరం. భక్తి మార్గంలో ఉండేటటువంటి వాళ్ళకి భక్తిని అంటే భగవంతుని మీద ప్రేమను పెంచుకుంటే అవన్నీ వచ్చేస్తాయి. భక్తి యోగంలో ఇది ఒక సులభమైనటువంటి మార్గం. అష్టాంగ యోగములు ఏవేవైతే చెప్పబడ్డాయో, ధ్యాన, ధారణ, సమాధులు, అవన్నీ కూడా భక్తి మార్గంలో భక్తిని ఆచరిస్తే, భగవంతుని మీద ప్రేమ పెంచుకుంటే
అవన్నీ కూడా అలవడతాయి. మీ అందరికీ చక్కగా వినబడుతున్నదా? కాబట్టి ఈ అష్టమోధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం. అక్షరం అంటే మీ అందరికీ తెలుసా? రాసే అక్షరం తెలుసు కదా మీ అందరికీ. ఆ లెక్క నుంచి ప్రారంభం అవుతాయి. అక్షరం రాయడంతోనే ప్రారంభం అవుతాయిగా. హిందీలో కానీ తెలుగులో కానీ ఇంకే భాషలోనైనా అక్షరం రాయాలి. అసలు అక్షరం అంటే ఏంటి? అక్షరం అంటే శాబ్దికమైనటువంటి అర్థం ఏమిటంటే క్షరము కానిది అక్షరం. క్షరం అంటే నశించే స్వభావం కలిగినటువంటిది క్షరం. దీని గురించి అవ్యక్తోక్షర ఉచ్యతే అని చెప్పాడు. కాబట్టి దీంట్లో అక్షరం అంటే క్షరము కానిది, అంటే నశించని పరమాత్మ గురించి చెప్పేటటువంటిది ఈ అక్షర పరబ్రహ్మయోగం. నశించనిది అక్షరం అన్నారు, మళ్ళీ పరబ్రహ్మ అన్నారు. రెండే ఉంటాయా? పరబ్రహ్మ అంటే కూడా నశించవలసినటువంటిది కాదు, అది శాశ్వతంగా ఉండేది. అది అవ్యయం. అవ్యయం అంటే వ్యయం కానిది. వ్యయం అంటే తరిగిపోయేది వ్యయం. ఇప్పుడు 100 రూపాయలు మన దగ్గర ఉన్నాయి, అవి 50 రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు 50 రూపాయలు తరిగిపోయినాయిగా. మన ఇంట్లో 10 తూములు ఉన్నాయి, వడ్లు ఆడించాం, అందరికీ అన్నదానం చేసాం, ఒక 4 మానికలు మిగిలాయి, తక్కినవన్నీ వ్యయమైపోయాయి. అట్లా వ్యయమైపోయాయి. వ్యయం కానిది ఏమిటి అంటే పరబ్రహ్మతత్వమే. చూడండి, మనం భగవంతుని యొక్క విభూతులైనటువంటి ఈ అష్ట ప్రకృతులు కూడా వ్యయం కావు. చూడండి, మీరు గాలి ఇంతమంది పీల్చుకుంటున్నారు, ఏమైనా ఎప్పుడైనా తగ్గిపోయిందా? మన శరీరం యొక్క మిషన్ ఎప్పుడన్నా పాడైపోయి అది పీల్చుకోలేనటువంటి స్థితిలో వాడికి ఆక్సిజన్ అందలేదు అని చెప్పాల్సిందే తప్ప ఏమి సహజంగా ఆక్సిజన్ తగ్గిపోలేదు. ఏమండి, తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. అట్లా అగ్ని ఎవరికి ఎంత కావాలో అంత ఇస్తూనే ఉంది. మరి ఆకాశం ఇంతమంది ఉన్నా నేను తగ్గిపోయాను, నాకు ఇంకా చాలు అని చెప్పిందా? అదే. కాబట్టి భగవద్ విభూతి అనంతమైనటువంటిది, అవ్యయం. దాన్ని ఏమంటారు? అవ్యయం, వ్యయం కానిది. ఇక ఈ ప్రపంచంలో వ్యయమయ్యేటటువంటివి ఏమిటి? ముఖ్యంగా మన శరీరం తరిగిపోతూ ఉంటుంది రోజు. కొన్ని రోజులు పెరుగుతుంది, కొన్ని రోజులు తరిగిపోతుంది. అందుకే దీనికి షడ్భావ వికారాలు ఉన్నాయి. దేనికి? ఈ శరీరానికి. పుట్టుట, పెరుగుట, అభివృద్ధి చెందుట, వృద్ధి చెందుట, క్షీణించుట, నశించుట. కాబట్టి ఈ శరీరం ఎలా తయారైంది అంటే పంచభూతములతోనే. పంచభూతములు మనము వాటి దగ్గర మనం అప్పు తెచ్చుకున్నాం ఈ శరీరాన్ని. మహతా పుణ్యపన్యేన క్రీతేయం కాయనో స్వయా పారం దుఃఖేర్గదేర్గంతుం తరయావన్న విద్యతే అని ఉపనిషత్తులో మనకు చెప్పింది. ఏమిటంటే
పంచభూతములు ఉన్నాయి కదా, మట్టి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం. పుణ్యం అనేటటువంటి వెలను పెట్టి ఈ శరీరాన్ని వాటి ద్వారా కొన్నామట మనం. పుణ్యం చేసుకుంటేనే ఈ శరీరం వచ్చింది, మానవ జన్మ. ఈ మానవ జన్మ రావడానికి 83,99,900 అంటే ఒకటి తక్కువ అనుకోండి. అంతా వచ్చిన తర్వాత ఈ మానవ శరీరం వస్తుందట. అయితే మనం చూడలేదు, మనకు తెలియదు. అది ఎవరికి తెలుస్తుంది అంటే భగవంతుడికి తెలుస్తుంది. అయా 4వ అధ్యాయంలో చెప్పాడు, నీ జన్మలన్నీ నాకు తెలుసయ్యా, నా జన్మలు ఎవరికి తెలియదు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వదా అని చెప్పాడు. నువ్వు తెలుసుకోలేవు, నేను తెలుసుకుంటా. అంటే మన యొక్క జాతకాలన్నీ ఎవరు తెలుసుకుంటారు చెప్పండి? నువ్వు తెలుసుకుంటావా? మనం ఏమీ తెలుసుకోలేదు, భగవంతుడు తెలుసుకుంటాం. కాబట్టి వాటి ద్వారా ఈ శరీరం మనం కొనుక్కున్నాం. ఏమిచ్చి కొనుక్కున్నాం? పుణ్యం అనేటటువంటి డబ్బునిచ్చి కొనుక్కున్నాం. మరి డబ్బు ఇచ్చి కొన్నటువంటి వస్తువుని మనం సద్వినియోగం చేసుకోవాలా వద్దా? ఇప్పుడు కూరగాయలు కొంటాము, డబ్బులు ఇచ్చాము, వచ్చి ఇంట్లో వాటిని ఉపయోగాలు లేకుండా పడేసామనుకో, ఏమవుతాయి అవి? కొన్ని రోజులకి, ఎన్నో రోజులు కాదు, 2-3 రోజులకి చెడిపోతాయి. అవునా? మళ్ళీ వండుకోవడానికి పనికిరావు. అట్లాగే ఈ శరీరం మనకు వచ్చింది, ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యకపోతే ఈ శరీరం ఏమవుతుంది? కొన్ని రోజులకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు ఉంటాయి కూరగాయలు. ఈ శరీరము ఫ్రిడ్జ్లో పెడతావా? పెట్టలేవు. అందుకే ఈ శరీరం ఉండగానే నువ్వు చెయ్యాల్సినటువంటి పని చెయ్యాలి. చెయ్యాల్సినటువంటి పని ఏమిటి? బాగా చదువుకోవడం, బాగా తినడం, షికార్లు చేయడం, ఉద్యోగాలు చేయడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, బిడ్డల్ని కట్టడం, మిద్దెల మీద మిద్దెలు కట్టడం, డబ్బు సంపాదించడం, ఆ తర్వాత ముసలోడు అవ్వడం, తర్వాత మీకు తెలుసు. కాబట్టి దానికోసం మనం వచ్చాం. ఎందుకు వచ్చాము చెప్పండి? ఒకసారి అమెరికాలో వివేకానంద స్వామి ఉపన్యాసాలు చెప్తున్నాడు. ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత మన ఇండియన్ అక్కడ జాబ్ చేసేటటువంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నిలబడ్డారు. నిలబడితే ఆయన అడిగాడు, ఎవరు నువ్వు అని. నేను ఇండియన్ భారతీయుని అన్నాడు. ఎందుకు వచ్చావు అన్నాడు. వివేకానంద ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. చదువుకున్న తర్వాత ఏం చేస్తావు? ఉద్యోగం చేస్తావు. ఉద్యోగం చేసిన తర్వాత ఏం చేస్తావు? పెద్ద ఇల్లు కొంటావు. ఇల్లు కొన్న తర్వాత ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు? బిడ్డల్ని కంటావు. సహజం కదా. బిడ్డలు కన్న తర్వాత ఏం చేస్తావు? రిటైర్ అయిపోతావు. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తావు? అప్పుడు ఏదో రామకృష్ణ అనుకుంటా. అప్పుడు ఆ తర్వాత ఏం చేస్తావు? ముసలోన్ని అయిపోతా. ఆ తర్వాత ఏం చేస్తావు? చివరికి ఆయనకు విసుగు పుట్టి చస్తా అన్నాడు. ఏమన్నాడు?
చావడానికి నువ్వు వచ్చింది? చావడానిక? భగవద్గీత అది చెప్పటం లేదు. పుట్టని చావని త్రోవ వెతికి కొనుక దొడ్డ బుద్ధి. నువ్వు పుట్టావా మళ్ళీ చావకూడదు, నువ్వు చచ్చావా మళ్ళీ పుట్టకూడదు. అటువంటి విద్యను నేర్చుకోవాలి. స్వామి, లోకల్లో మహాత్ములు కూడా ఎందరో మేము చావని త్రోవ వెతుకున్నాము అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు కూడా వచ్చారు కదా అని మీరు అనొచ్చు. అయితే మళ్ళీ పుట్టనటువంటి స్థితికి వెళ్ళిపోవాలి. నా పునర్భవం ఏం చెప్పాడు? భగవద్గీతలోనే చెప్పాడు. అయ్యా, నన్ను యథార్థంగా తెలుసుకుంటే, నా యొక్క ఆరాధన చేస్తే వాళ్ళు పుట్టాల్సినటువంటి మృత్యు సంసార వర్త్మని, ఈ మృత్యు సంసార సాగరంలో మళ్ళీ తిరగాడాల్సినటువంటి అవసరం లేదు. అది మనం నేర్చుకోవాల్సింది, అది మనం ఆచరించాల్సింది. ఈ 8వ అధ్యాయంలో ఆ విషయమే చెప్పాడు. అర్థమైందా? మృత్యువు ఎలా ఉండాలా? దీంట్లో కొంతమంది 7 ప్రశ్నలు అన్నారు, కొంతమంది 8 ప్రశ్నలు అన్నారు. ఏమి? అర్జునుడు ప్రశ్నలు వేస్తున్నాడు. కిం తద్బ్రహ్మ, కిమాధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతంచ కిం ప్రోక్తం, అధిదైవం విముచ్యతే, అధి యజ్ఞం కథం గోత్ర దేహేస్మిన్ మధుసూదన, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఎన్ని ప్రశ్నలు వేశాడు? జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను లాస్ట్ రోజు అడుగుతాను మిమ్మల్ని. ఏమి? కిం తద్ బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏంది? ఎవరు అడిగారు? అర్జునుడు అడిగాడు భగవంతుడు. అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతం అంటే ఏమిటి? అధిదైవం అని దేన్ని చెప్తారు? అధియజ్ఞుడు ఎవడు? ఈ అస్మిన్ దేహే, ఈ దేహంలో ఉండేటటువంటి వాడు ఎవడు? మరి ప్రయాణ కాలంలో ఏ ప్రయాణం చెప్పండి? ఏ ప్రయాణం? మళ్ళీ కొంతకో మెట్టలికో పోయి వచ్చేటటువంటి ప్రయాణమా? తెలంగాణకు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వచ్చే ప్రయాణమా? కాదట, మహాప్రయాణం. ఆ ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ఎలా తెలియబడతావు అని అడుగుతున్నాడు. ఇగో ఈ ప్రశ్నలన్నింటికి భగవంతుడు 4 శ్లోకాల్లో చెప్పాడు సమాధానం. 4. లాస్ట్ ప్రయాణం గురించి తక్కిన అధ్యాయం అంతా చెప్పాడు. ఇక తక్కిన ప్రయాణం ఏమిటి? మహాప్రయాణం, మనం పోయే ప్రయాణం. ఆ ప్రయాణం గురించి అధ్యాయం అంతా చెప్పాడు. మరి ఎంత ఇంపార్టెంట్, భగవంతుడు అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు ఈ అధ్యాయంలో. కాబట్టి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? మొత్తం 28 శ్లోకాలు ఉన్నాయి. 4 శ్లోకాలు మొదటి 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. చివరి ప్రశ్నకి దాని గురించి మనం ఇవాళ. అయితే ఎటువంటి ప్రయాణం ఉండాలి మనది? మూట ముళ్ళ అన్నీ కట్టుకొని పోవాలి కదా, అవునా? మీకు అవసరమైనవన్నీ తీసుకుపోతున్నారా లేదా? తీసుకుపోతున్నారు. కానీ అక్కడ ఇప్పుడు అమెరికా వెళ్ళాం, మన ఇండియన్ కరెన్సీ పనికి వస్తుందా? ఏం కావాలి అక్కడికి? అక్కడ చలామణి అయ్యేటటువంటి డాలర్ కావాలి. అట్లాగే మనం ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికో, దేవలోకానికో, స్వర్గలోకానికో, ఇంకా
భువర్లోకానికో శివర్లోకానికో పోతాం అనుకోండి, లేకపోతే పాతాళానికి పోతాం అనుకోండి, అక్కడ చెల్లుబాటు అయ్యేటటువంటి డబ్బులు కావాలి. ఏంటయ్యా అక్కడ చెల్లుబాటు అయ్యే డబ్బులు? అక్కడ కేవలము పుణ్యము తప్ప ఇంకా ఏమీ చెల్లుబాటు కాదు. నువ్వు బంగారమైనా తీసుకోలేదు. ఏమి ఒక ఆయన ఉన్నాడు మహాత్ముడు, పోయిన వాళ్ళంతా కూడా ఒక్కొక్క గ్రాము బంగారం కానీ తీసుకొని పోయి ఉంటే ఈ ప్రపంచంలో బంగారమే ఉండేది కాదు. ఇంకా ఏమి తీసుకొని పోడు. ఏం తీసుకొని పోతాడు అంటే వాడు చేసుకున్నటువంటి పుణ్యపాపంలో తీసుకొని వెళ్తాడు. అక్కడ అదే పనికి వస్తుంది, ఇంకేది పనికిరాదు. అయితే నువ్వు పుట్టని చావని తోవలో పోతే అది కూడా అవసరం లేదు. అర్థమైందా? ఏం స్వామి ఇట్లా చెప్తున్నాడు అనుకోవచ్చు. ఏమండి అవసరమా? అది కూడా అవసరం లేదు. నీ మనస్సును, నీ చిత్తాన్ని, నీ బుద్ధిని చక్కబెట్టుకుంటే చాలు. అర్థమైందా? ఏం కావాలి? మన బుద్ధిని, మన చిత్తాన్ని, మన యొక్క మనస్సును చక్కబెట్టుకుంటే చాలు. ఆ విషయము అద్భుతంగా భగవంతుడు దీంట్లో చెప్పాడు. భగవంతుడు మొట్టమొదటి ప్రశ్నకి అక్షరం బ్రహ్మ పరమం, అక్షరం అంటే క్షరము కానటువంటిది, నశించినటువంటిది, ఆ బ్రహ్మ శ్రేష్టమైనటువంటిది అని చెప్పాడు. మొట్టమొదటి కిం తద్బ్రహ్మ అనేదానికి జవాబు. రెండవది స్వభావోధ్యాత్మముచ్యతే. అధ్యాత్మం అంటే ఏంటి అంటే స్వభావం. ప్రతి వాళ్ళకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అది మన వాళ్ళు అంటుంటారు కదా, వాడు అంతేగా పుట్టింది పుడుకల్లో పోవాల్సిందే అంటారా లేదు? చెప్పండి. ఏమండి సామెత ఉంది కదా, మీ అందరికి ఎవరికన్నా అనొచ్చా? ఇప్పుడు సామెతలు చెప్పే వాళ్ళు అందరూ కూడా పూర్వం ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరు లేరు. వాళ్ళకి ఎంతసేపటికి కంప్యూటర్ నొక్కుకోవడం, అక్కడ ఏదో అక్షరం వస్తే దాంట్లో సరిపోతుంది తప్ప ఒక్క సామెత చెప్పేవాళ్ళు లేరు. ఉన్నారా ఎవరన్నా? ఒక్కొక్కరు గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళు మాటకు ఒక సామెత చెప్పేవాళ్ళు. అంటే మన యొక్క భాష ఏమవుతున్నది? అంతరించిపోతుంది. కాబట్టి ఆ స్వభావం, ఇప్పుడు తేలుకి ఏం స్వభావం ఉంది, పాముకి ఏం స్వభావం ఉంది, ఎద్దుకి ఏం స్వభావం ఉంది, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క స్వభావం ఉన్నది కదండి, అవునా? అయితే మానవుడికి ఏ స్వభావం చెప్పండి? మనం చూస్తూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి స్వభావాలు కనిపిస్తాయి. ఒక్క స్వభావము పనికొచ్చే స్వభావం కనిపించదు. ఏదో ఒకటి రెండు కనిపిస్తాయి ఎక్కడో. దానికి ఆ స్వభావం ఏంటంటే ధర్మాన్ని ఆచరించడం. ఏంటి మానవుడి యొక్క స్వభావం? ఇంద్రియాన్ని పరోపకారం చెయ్యడం, సత్యాన్ని పలకడం, ఇది మానవుడికి స్వభావం. అయితే ఆ స్వభావంలో ఉంటున్నాడా? ఉండట్లేదు. అయితే తన స్వభావాన్ని అంటే మానవ స్వభావాన్ని వదిలిపెట్టి వాడు రాక్షస ప్రవృత్తిని కలిగి జీవిస్తున్నాడు. అటువంటప్పుడు వాసనలు ఎలా క్షీణిస్తాయి? క్షీణించవు. అందుకని ఏం చేయాలి? ముందుగా మానవుడు కావాలి.
తర్వాత దేవత అవుతావు, తర్వాత దైవత్వం సిద్ధిస్తుంది, లేకపోతే తర్వాత పరబ్రహ్మ అవుతావు. అయితే నీలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి శక్తి ఏమిటి? ఈ శరీరం వచ్చింది కాబట్టి ఈ ప్రవృత్తిలో నువ్వు ఏ ఏ శరీరము వచ్చిందో ఆయా ప్రవృత్తిలో మానవులు కానీ జంతువులు కానీ ప్రవర్తిస్తాయి. ఏమండి? అంతే కదా. దాని లోపల ఉండేటటువంటి శక్తి ఏదైనా సరే, ఏ శరీరమైనా సరే, దానిలో శక్తి ఒకటే. కానీ వాళ్ళ యొక్క శరీరములను బట్టి వాళ్ళ యొక్క స్వభావాలను మారిపోయి. అవునా? ఎలాగా అంటే ఈ మానవుల్లోనే ఆయా స్థానాల్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఆ స్థానం బట్టి కూడా మారిపోతుంది. వాడు పోలీసులో ఉన్నాడు, ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు, మరొకడు ట్రాఫిక్ పోలీసుని నియంత్రిస్తున్నాడు. ఇట్లా అనేక పనులు చేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు తెలిసేది మీరే అమ్మ ఏమనుకోవద్దు ప్లీజ్. కాబట్టి వారి స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. స్వభావో దురతిక్రమ అని చెప్పాడు రామాయణం. ఏం చెప్పాడు అంటే వాడి వాసనలను బట్టి వాడి యొక్క స్వభావం ఉంటుంది, వాడి యొక్క ప్రవర్తన ఉంటుంది. దొంగతనం చేసేటటువంటి వాడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది చెప్పండి? మరి సత్యాన్నే పలికి సత్వర్తనతో ఉండేటటువంటి వాడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది? ఎవ్వరికి అపకారం చేయకుండా ఉండేటటువంటి వాడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది? అబద్ధాలు ఆడేవాడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది? మీ అందరికీ తెలుసు ఈ ప్రపంచంలో ఎవరు ఎట్లా ఉన్నారు ఏమిటి అనేది కదండి. ఆ స్వభావాన్ని మార్చుకోవాలి. సత్యమైనటువంటి మార్గంలో ఉండే కేవలం మార్చుకునేది కేవలం జ్ఞాపకం పెట్టుకోండి, మానవులు మాత్రమే, జంతువులు మార్చుకో. అవి సత్యంగా ఉంటాయి. అవి ఇప్పుడు పశువులు ఉన్నాయనుకోండి, చిన్నప్పటి నుంచి అవి పాలు తాగాయి, ఆ తర్వాత గడ్డి తినడం నేర్చుకున్నాయి. అవేం తింటున్నాయి ఇప్పటిదాకా? గడ్డే తింటున్నాయి, ఇంకేమైనా తింటున్నాయా? మానవుడు పాలు తాగడమే నేర్చుకున్నాడు చిన్నప్పుడు. వీడు ఏమేమి తింటున్నాడు చెప్పండి? తినరాని తిండ్లు తిని పడరాని పాటలు పాడుతున్నాడు. అవునా? మానవుడు మంచి సంస్కారాన్ని పొందాలి కానీ ఏమండి ఇటువంటి దుష్టమైనటువంటి సంస్కారం పొందకూడదు. ఒక ఆయన ఒకసారి ఒక అమ్మాయి ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో కోళ్ళను అంటే పెంచుతున్నారు. వాళ్ళు ఏమనుకోవద్దు, ఎవరైనా ఇంట్లో ఉంటే మళ్ళీ ఇక్కడ ఉండవనుకోండి, ఎక్కడైనా ఉంటే కోళ్ళలో కోళ్ళను పెంచుతున్నారు. ఆ చిన్న పాప ఆ కోళ్ళు ఏం చేస్తున్నాయంటే అక్కడక్కడ ఏదో గుట్ట వీటిని వచ్చి ఇంట్లో కూడా వస్తున్నాయి. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఒక తాతగారు ఉన్నారు, ఆయనకి దగ్గు వచ్చింది. దగ్గు ఏమొచ్చింది? దగ్గులో ఏమొస్తాయి? ఎవడా వస్తారా? ఉమ్మేశారు. అక్కడ
ఈ కోడి వచ్చి దాన్ని ఏం చేసింది? ఇక వాళ్ళ ఇంట్లో ఒక చిన్న, ఈ పాప కంటే ఇంకా చిన్న పాపలు ఉన్నాయి. ఆ పాప దొడ్డికి పోయింది. ఆ కోడి వచ్చి ఏం చేసింది? దాన్ని కూడా. ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ మాంసాన్ని కోసి తినడానికి పెట్టారు. వాళ్ళ పాప అడిగింది, నాన్న ఇటువంటిదా మనం తినేది? ఇగో అదే డైరెక్ట్గా తినొచ్చుగా. అది ఏదైతే తిన్నదో ఏం తిన్నది? అది అదే అడిగింది. పాప అడిగింది. అంటే అటువంటి స్వభావం కలిగి ఉన్నాం మనం. అంటే అంటే అసహ్యం అనిపించవచ్చు మీ అందరికీ, కానీ మన స్వభావం, మానవ స్వభావం ఏంటి? ఎలా ఉండాలి? అంటే స్వభావం మార్చుకోవాలి. కేవలం మానవుడే మార్చుకోవచ్చు. ఇతరులు, ఏ జంతువులు వాటికి నియమితమైనటువంటి ఆహారాన్నే తింటున్నాయి, ఏమి వేరే తినడం లేదు. కానీ మానవుడు చెత్త చెండాలం అంతా. ఎప్పుడైనా అసహ్యం పుట్టాలి తినేవాళ్ళ. కాబట్టి జీవితంలో ఇటువంటి చెడ్డ అలవాట్లను కలిగి ఉండేటటువంటి వాడు ఆ ప్రయాణానికి పుణ్యంను సంపాదించుకోలేడు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మీరేమన్నా అనుకోవచ్చు, పుణ్యమును సంపాదించుకోలేదు. నీకు పరలోకంలో పనికొచ్చేది నువ్వెంత దానమన్నా చేయి, ఎంత ధర్మమన్నా చేయి, ఇంకా ఏమన్నా చేయి, నీకు అది. కాబట్టి కొంతమంది అబద్ధమాడి డబ్బును సంపాదించి ఆ డబ్బుతో మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. ఏమిటి? ప్రజల్లో మంచి వాళ్ళు అని అనిపించుకోవడం కోసం. శాస్త్రం అట్లా చెప్పలే. నువ్వు ధర్మంగా ధనాన్ని సంపాదించు. దాంట్లో ₹1 సంపాదిస్తే 10 పైసలు ధర్మానికి ఉపయోగించు, 90 పైసలు నీ కుటుంబానికి వినియోగించు. నేనంట ఇప్పుడు సంపాదించేటువంటి వాళ్ళల్లో రూపాయికి 10 పైసలు అవసరం లేదు. వాళ్ళు 1 పైసా ధర్మానికి ఉపయోగిస్తే చాలు. ప్రతి వాడికి లక్షలు ప్యాకేజ్. ఏమండి? కాబట్టి అటువంటి ధనంతో పూర్వకాలంలో 10 పైసలు చెప్పారు, కానీ నేను చెప్తున్నా అంటే అంటే నా మాట వినాలని కాదు చెప్తున్నా, అంటే మీకు తక్కువ ఉపాయం చెప్పడానికి. కాబట్టి 1 పైసా, ₹1 పైసా ఖర్చు పెట్టండి ధర్మాన్ని కోసం. ₹1,00,000 సంపాదిస్తే నెలకి ఎంత వస్తుందండి? 1% ఎంత వస్తుంది? ₹1,000. ₹1,000. కనీసం ₹1,000 మంచి పనికి ఖర్చు పెట్టు. వాడు అది కూడా చేయటం. సినిమాలకి, షికార్లకి, వాటికి వీటికి వెళ్ళి అక్కడ మాత్రం నేను ఆశ్చర్యపోయా. ఆయన చెప్పాడు, ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారట. 2 పిల్లలు, వాళ్ళు అమ్మ నాన్న ఎక్కడో ఉన్నారు. వాళ్ళు కూడా వస్తే 6 అవుతాం. ఒక వారంలో ఒక సినిమాకి వెళ్ళాలనుకున్నాం, మాకు 10,000 ఖర్చు అవుతుంది స్వామి అన్నారు. 10,000 ఖర్చు పెడుతున్నాడు. తినడానికి ఇంత, టికెట్కి ఇంత. ఆ టికెట్ దొరకకపోతే బ్లాగ్లో కొని చూడండి, వ్యర్థమైనటువంటి ఖర్చులు పెడుతున్నాడు, కానీ పనికొచ్చేటటువంటి ఖర్చులు పెట్టట్లేదు. కాబట్టి నేనేమంటానంటే
స్వభావం మార్చుకో. ఇటువంటి దుష్టమైనటువంటి స్వభావం మానవుడికి ఉండకూడదు. సవ్యమైనటువంటి సత్యమైనటువంటి పరోపకారమైనటువంటి స్వభావంగా ఉండాలా. భూత భావోద్భవకరో, ఈ భూతములను సృష్టించడమే ఒక కర్మ. విసర్గ కర్మ సంహిత అని చెప్పారు. అధిభూతం శరోభావ. ఈ శరీరములు ఉన్నాయే అవన్నీ అధిభూతము, ఎప్పుడైనా నశించేవి. ఏమండి, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది పుట్టారు కదా, మరి వాళ్ళు ఆ శరీరంతోనే అట్లాగే ఉన్నారా? ఎప్పుడైనా కారే రాజులు రాజ్యములు గెలవలే అని చెప్పాడు భాగవతాన్ని. ఎవ్వడు శివ చక్రవర్తి లేడు, అప్పటి నుంచి ఉండేటటువంటి ఎందరో మహారాజులు లేరు. ఇప్పుడు మహా గొప్ప పేరు పొందినటువంటి వాళ్ళు కూడా లేదు. ఇదంతా ఇప్పుడు ఈ శరీరాలన్నీ ఎప్పటికైనా సరే పొయ్యేవే. పురుషశాంతి దైవతం. అధిదైవతం అంటే మీలో ఏదైతే చైతన్యవంతంగా ఉన్నదో అది. ఏమున్నది చెప్పండి? ఏమున్నది? చైతన్యం మీలో. మీ అందరిలో ఉందా లేదా? ఉందా? ఎవరికి నోటి మాట రావటం లేదు. ఉన్నదా లేదా మనలో? ఉందా? ఉంది. ఉంటేనే మన చేతులు ఇలా అంటున్నది, మన కన్ను చూస్తున్నది, మన కాలు కదులుతున్నది, ముక్కు వాసన చూస్తున్నది, నోరు మాట్లాడుతున్నది. లేకపోతే ఈ అవయవాలు ఏవి కదలవు. చైతన్యవంతమైనటువంటిది ఏదో ఒక శక్తి మన లోపల. అది ఎక్కడెక్కడ ఉన్నది అంటే మన శరీరం అంతటా వ్యాపించింది. చూడండి, చిన్న చీమ, చిన్నది. చీమలో కూడా అనేక రకాలు. చిన్న చీమ మీ శరీరం మీద పాకితే మీకు తెలుస్తుందా తెలియదా? తెలుస్తుందా? ఎవరు తెలుసుకుంటున్నారు? కానీ ఎవరు తెలుసుకుంటున్నారు? ఒకసారి విచారం చేయండి. నేను తెలుసుకుంటున్నా అంటాం కదా. నేనంటే ఎవరు? ఎట్లున్నాడు వాడు? ఈ శరీరమా? శరీరము అక్కడ ఒక శవం పెట్టి ఉన్నది. దాని మీద చీమలు వాలినా, దోమలు వాలినా, ఈగలు వాలినా, ఇంకా ఏమైనా అయినా అదేమన్నా తెలుసుకుంటుందా? మరి మనం తెలుసుకుంటున్నామా లేదా? మనం అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? మనం అంటే ఈ శరీరమా? మన లోపల అంతర్భూతమైనటువంటి చైతన్య పరమాత్మ ఉన్నాడు. అవునా? అటువంటి పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అని చెప్పడానికి వీలు లేదు. ఎందెందు వెదగి చూచిన అందం వేగలడు దానవాగ్రహించే ఈయాయిడన్. ఇక్కడ అక్కడ ఏంటి నాన్నగారు? ఆయన అంతటా ఉన్నాడు. ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పాడు, వాళ్ళ నాన్నగారు. మనకు కూడా అనుభూతమే, ప్రతి నిత్యము అనుభవమే. కానీ మనం దాన్ని గుర్తించడం లేదు. అవునా? కాబట్టి ఆ విధంగా అధియజ్ఞుని కూడా నేనే ఈ శరీరంలో ఉన్నాను. వాడెవడు అంటే ఈ దేహం ధరించినటువంటి వాళ్ళలో దేహిగా ఉన్నాడు. దేహి దేహముల యొక్క కారకం అంటే ఈ సమస్త ప్రపంచమంతా కూడా ఎవరు ధరించి ఉన్నారు? భగవంతుడు ధరించి ఉన్నారు. కేవలం మానవ శరీరములే కాదు, పశు పక్షి క్రిమి కీటక స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడా కదిలేది కదలింది అంతా ఆయన
ధరించి ఉన్నాడు. కాబట్టి ఇది ఇంతవరకు ఈ 2 శ్లోకాల్లో భగవంతుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేశాడు. ఇంకా లాస్ట్ ప్రశ్న చెప్పండి, ఏంటి లాస్ట్ ప్రశ్న? అది ప్రయాణ కాలం తెలుసుకోవాలి. చాలా అద్భుతమైన ప్రయాణం ఇది. దుబాయ్ పోయినా, అమెరికా పోయినా మళ్ళీ తిరిగి వస్తాం. ఇక్కడికి పోతే ఆ ప్రయాణము పోయి మళ్ళీ తిరిగి రానటువంటి ప్రయాణానికి ఎంత బందోబస్తు చేసుకోవాలి చెప్పండి. మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకోదాంలే అంటే ఓకే, మళ్ళీ తిరిగి వచ్చే ప్రశ్నే లేదంటే ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి మనం. అరే 4 మెట్లు ఎక్కాలంటేనే మళ్ళీ మళ్ళీ ఎక్కాలయ్యా బాబు, ఇప్పుడే అన్నీ మనకు కావాల్సినవన్నీ తీసుకొని పోదాం ఒకేసారి అంటాడు కదండి. మరి తిరిగి రానంటే మనం వాళ్ళు దానికి ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఈ శరీరాన్ని ఎవడెవడు దేన్ని స్మరిస్తూ వదిలిపెడతాడో అటువంటి స్వభావాన్ని, అటువంటి రూపాన్ని, అటువంటి జయాన్ని పొందుతారు. మీరు దేన్ని స్మరిస్తున్నారు ఇప్పుడు నిత్య జీవితంలో? ఒకరు ధనాన్ని స్మరిస్తున్నారు, ఒకరు భార్యను స్మరిస్తున్నారు, ఒకరు భర్తను స్మరిస్తున్నారు, ఒకరు కొడుకుని స్మరిస్తున్నారు, ఒకరు ఇంకా ఇతరమైనటువంటి వస్తువులను వస్తువాహనాలను. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు దేన్ని స్మరిస్తూ ఈ శరీరం వదిలిపెట్టావో అది అయిపోతావు. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత. నువ్వు అటువంటి దాన్ని స్మరిస్తే అది అయిపోతావు. ముళ్ళ కల్పను స్మరిస్తూ ఈ శరీరం వదిలిపెట్టావనుకో నువ్వేమైపోతావు? ఏదో అరణ్యంలో ముళ్ళకంప చెట్టు అయిపోతావు. ఒకసారి ఇట్లాగే ఒక ఆయన, పెద్ద ఆయన శరీరం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడంటే ధనం అంటే మహాపిషనరీ, ఎవ్వరి దానం ధర్మం చేయలేదట. ఇక అప్పుడు కూడా చనిపోయేటప్పుడు కూడా ఏం స్మరిస్తున్నాడంటే నేను ఇక్కడ అంత ధనం పెట్టినా ఇది అని చెప్తున్నాడు. ఇక ఎట్లాగైనా సరే మరి పోయేటప్పుడు నారాయణ స్మరణ చేయమన్నారు కదా, అప్పుడన్నా వాడికి నారాయణుడు స్మరిస్తే నారాయణ రూపం వస్తుంది అని వాళ్ళు అనుకొని ఆ పక్కన ఉండేటటువంటి ఒక నార, జనప నార తీసుకొచ్చి ఆయనకు చూపించి, తాతగారు ఇదేమిటి అన్నాడు. అంటే వాడు అప్పుడు దాన్ని చూసి, వాడికి ఏమైనా సంస్కారం ఉంటే కదా, వాడి పీచు అన్నాడు కానీ నార. అది అందుకే సంస్కారం ఉండాలి. సంస్కారం లేకపోతే నారాయణ అనలేదు. చిన్నప్పటి నుంచి ఎంతో కొంత అజామిలుని యొక్క చరిత్ర మనకు భాగవతంలో వస్తుంది. ఆయన చచ్చిపోయేటప్పుడు నారాయణ అని వాళ్ళ కొడుకును పిలిచాడు. విష్ణుదూతలు వచ్చాయి. వాడు ఎన్నో పాపాలు చేశాడు అందరికీ. చచ్చిపోయేటప్పుడు యమదూతలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ ఇక సంభాషణ, నారాయణ అన్నాడు, మేము వచ్చాం, నేను తీసుకెళ్ళాలా? వాడు ఎన్నో పాపాలు చేశాడు,
యమధర్మరాజు మమ్మల్ని పంపించాడు, మేము తీసుకెళ్ళాలా అని. పాపాలు చేసినటువంటి వాడు ఎక్కడికి పోతారు? వాడు యాతనా శరీరం పొంది ఆ కష్టాలు భోగించేటటువంటి ఆ యమం ఉడిపోతాడు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. నేనైతే చూడలేదు సుమా, ఎవరన్నా వచ్చి అడిగితే. కాబట్టి నేను చూడలేదు. పోయిన వాళ్ళు ఎవరు రాలే, అన్న చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎవరో ఎక్కడో చెప్పారని అంటారు. ఉన్నాయి నిదర్శనాలు, పెద్దవాళ్ళు ఎక్కడో చెప్పారు. కాబట్టి పుణ్యలోకాలకు దేవలోకం నుంచి వచ్చినటువంటి వాడి యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది. పాపలోకాలు పొంది అక్కడ యాతనలు అనుభవించి ఆ నరకలోకం నుంచి వచ్చినటువంటి వాడి యొక్క స్వభావము ఒక రకంగా ఉంటుంది. ఆ స్వభావాన్ని బట్టి వీడు నరకానికి పోయాడా స్వర్గానికి పోయాడా అని బేరీజ్ వేస్తారు. అంటే స్వర్గానికి పోయిన వాడు ఎప్పుడూ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టలేదు. ప్రియవాదిన అంటే ప్రియంగా మాట్లాడతాడు, చెప్పేది కూడా అలా ప్రియంగా ఆప్యాయతగా సత్యం చెప్తూ ఉంటాడు, పరోపకారం చేస్తూ ఉంటాడు. వీడు స్వర్గం నుంచి వచ్చినవాడు. మరి నరకం నుంచి వచ్చినవాడు ఇతరులని ఇబ్బంది పెట్టడం, అబద్ధాలు ఆడడం, ఇతరులను హింస చేయడం ఇటువంటి చేసేవాడు. మరి కఠినంగా మాట్లాడడం పెద్దవాళ్ళు చెప్తారు. నారాయణ అనేటటువంటి నామస్మరణ చెయ్యాలంటే కూడా వారికి ఏముండాలా? మంచి సంస్కారం ఉండాలా. అందుకే ఏం చెప్పాడంటే మహామంత్రం మీ అందరి జ్ఞాపకం పెట్టుకోండి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. ఎప్పుడు మృత్యు వస్తుందో మీకు ఏమన్నా తెలుసా? 5 ఏళ్లలో వస్తుందా, 10 ఏళ్లలో వస్తుందా, 15 ఏళ్లలో వస్తుందా, 20 ఏళ్లలో వస్తుందా, 50 ఏళ్ళు వస్తుందా, 70 ఏళ్ళు వస్తుందా, 90 ఏళ్ళు వస్తుందా? ఎవ్వరికి అడవినో ఊరనో ఉదక మధ్యమనో ఏ వేళ ఎచ్చటనో అని శేషప్ప కవి చెప్పాడు. ఈ మృత్యువు ఎక్కడ ఎప్పుడు ఎట్లా వస్తుంది ఎవ్వరికి తెలియదు. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు? తస్మాత్ సర్వేషు కాలేషు, నిత్యము నిరంతరం, ఒక పూట ఒక క్షణము ఒక దినము కాదు, సర్వేషు కాలేషు భగవంతుడు స్మరించాలి. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వచ్చినా మనం సిద్ధం. ఇదిగో ఫోటో తీసేటప్పుడు నువ్వు బాగుంటే చాలు కదండి, అందంగా పడతావు. లేదా ఆ క్లిక్ చేసినప్పుడు ఇక ఎట్లా ఉన్నావు ఆ ఫోటోగ్రాఫర్ని తింటే ఏం ఇలా వచ్చింది అలా వచ్చింది. మరి ఎల్లప్పుడూ భగవంతుని స్మరణ చేస్తే అది ఎప్పుడైనా రాను, మనం సిద్ధమేగా. అది చెప్తున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వకాల సర్వావస్థల యందు నన్ను స్మరించు. ఏం చేయి మరి? ఎవరు పెడతారు అన్నావు నిన్ను స్మరిస్తే? అంటే యుధ్యచ, నీ యొక్క పని నువ్వు చేయి, పని చేస్తూ నువ్వు స్మరిస్తూ నీ పని. 2 పనులు ఎట్లా అవుతాయి స్వామి అనొచ్చు మీరు. అవునా కాదా? 2 పనులు ఒకేసారి ఎట్లా అవుతాయి? అవుతాయి. చూడండి, పూజారి గారు మనం చూస్తున్నాం ఇక్కడ, మీరు దండ వాయిస్తున్నారు, అటు ఆరతి. అవునా? నోటితో సంకీర్తన చేస్తున్నాం. అవునా? అందుకే మన పని చేస్తూ ఉండాలి, భగవంతుని యొక్క నామం స్మరిస్తూ ఉండాలి. దానికి ఉపనిషత్తుల్లో గొప్ప ఉదాహరణ చెప్పారు.
ఏం చెప్పారంటే ఊళ్ళల్లో, ఇక్కడ కూడా అనుకుంటాను, ఊళ్ళల్లో నెత్తి మీద గంప పెట్టుకొని పాలు పెరుగు అమ్ముతూ చిన్నపిల్లలు ఉంటే సంతలో వేసుకొని నడుస్తూ పాలు పెరుగు అని అంటూ వాళ్ళు అమ్ముకుంటారు. ఇటు నడుస్తారు, ఒకవేళ అవసరమైతే ఆ బిడ్డకు పాలు ఇస్తూ ఉంటుంది. ఇది ఈ పనులన్నీ ఒకేసారి ఎట్లా చేస్తారు? అలాగే చూడండి, మీ బ్యాలెన్స్ తప్పకూడదు. ఏంటి, పొలాల్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు గొప్పలు ఎత్తుకొని పోతారు, దాంట్లో సద్దులు కూడా పెట్టుకుంటారు. మధ్యాహ్నం అన్నం తింటారు, ఆ గంపను వాళ్ళు పట్టుకోరు సుమా. కొంతమంది గంపను అసలు పట్టుకోరు, బ్యాలెన్స్ నడుస్తూ ఉంటారు, అయినా కూడా ఆ గంప పడిపోదు. పడిపోద్దా? చూస్తారు ఎప్పుడన్నా? చూడలే? ముంబైలో ఉండే వాళ్ళు ఎప్పుడు చూస్తారు? కాబట్టి అలాగా వాళ్ళకు పుట్టుకోకుండానే నడుస్తుంటారు, వాళ్ళకి బ్యాలెన్స్ దాన్ని కాపాడుకుంటున్నారు. వాళ్ళ యొక్క దృష్టి అంటే ఎక్కడుంది? ఇప్పుడు అట్లాగే మన మన పనులు చేసుకుంటూ మన యొక్క దృష్టి ఎక్కడ ఉండాలా? అందుకే అది తస్మాత్ సర్వేషు కాలేషు నిత్యము నిరంతరం అలా చెయ్యాలి. మయ్యర్పిత మనోబుద్ధి. ఇంకా ఏం సంధి పట్లే అక్కడ. భగవంతుడు ఏమంటున్నాడు? నాకు అర్పించినటువంటి మనస్సు కావాలి. మనం ఎవరికి అర్పించాలి చెప్పండి? మీకు తెలుసు, మీరు ఎవరికి అర్పించారో నాకు ఎట్లా తెలుసు? నాకు ఎట్లా తెలుసు? మీ కొడుకులకు అర్పించారో, మీ బిడ్డలకు అర్పించారో, మీ మనవాళ్ళకి అర్పించారో, లేకపోతే మీ ఆయన సంపాదించినటువంటి ధనానికి అర్పించారో నాకేం తెలుసు? అదంతా తీసి ఎక్కడ పెట్టాలా? మయ్యర్పిత మనస్సును బుద్ధిని కూడా. అందుకే భగవంతునికి సమర్పించినటువంటి బుద్ధి నిజమైనటువంటి బుద్ధి, తక్కినంతా. కాబట్టి మయి ఏవా న సంశయ, ముద్ర వేస్తున్నాడు ఇక్కడ, నాయనే ఉంటావు, ఇక్కడ సంశయం లేదు, నన్నే పొందుతావు. అంటే చనిపోయేటప్పుడు నన్ను స్మరిస్తూ నువ్వు ఈ శరీరం వదిలిపెడితే నాలోనే ఉంటావు, సందేహం లేదు. మరి ఇది ఎట్లా రావాలయ్యా? మన పెద్ద ఎప్పుడు స్మరిస్తూ రావాలి. ఎట్లా రావాలి అంటే భగవంతుడు అంటున్నాడు, అభ్యాసం చెయ్యాలా. అభ్యాసం చేస్తే ఏదైనా వస్తుంది. మీకు అంతకుముందు చదువు వచ్చిందా? చదువు ఇప్పుడు వచ్చింది. ఎట్లా వచ్చింది? అభ్యాసం చేస్తాడు. అంతకుముందు వంట రాలేదు, ఏం చేశాడు? మీకు నడవచ్చిందా? పోనీ నడవచ్చిందా? మొట్టమొదటి మీకు ఏం చేశాడండి? నడక ఎట్లా వచ్చింది? మీ అందరికీ తెలుసు, కానీ చెప్పట్లేదు కదా. అది కూడా అభ్యాసం. అభ్యాసం లేకుండా వాడు ఏం చేస్తాడు? చిన్నప్పుడు నడక రాకపోతే అమ్మాడుతాడు, ఈ పొట్ట మీద వాడు రాసుకుంటూ పోతాడు. పాపం మా అమ్మకు దయ, పొట్ట వాడికి ఏదన్నా గుచ్చుకొని రోజు ఓర్చుకొని పోయి వాడు బాధపడతాడని అమ్మ వెంటనే తీసేస్తుంది కదా. కదండి, తీయరా? ఆ తర్వాత మెల్లగా లేచి నిలబడడానికి ప్రయత్నం వాడంతలో వాడే చేస్తాడు. తర్వాత తప్పుటడుగు వేస్తాడు. అది చూసి మనం నవ్వుతాం, ఆనందపడతాం. అలాగే యోగులు కూడా
ఈ మనస్సును స్వాధీనం చేసుకోవడానికి అటువంటి అభ్యాసమే చేస్తారు. అర్థమైందా? నిత్యము నిరంతరము భగవంతుడిని ధ్యానించడం కోసం అభ్యాసం. అభ్యాస యోగయుక్తేన చేతసా నా అన్యగామిన. ఈ మనస్సు మాటి మాటికి దేనికో వెళ్ళిపోతుంటుంది. పోతుందా లేదా? జట్టు మీద కూర్చొని చూడండి ఒకసారి, మీ అందరికీ తెలుస్తుంది. ఎప్పుడో 50 ఏళ్ళ నాటి విషయం కూడా అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఏదో ముంతలో పెట్టినటువంటి బంగారు కాసు కూడా జ్ఞాపకం వస్తుంది. మీరు మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి చేతస మనస్సు చేత అన్యమైనటువంటి విషయాలను స్మరించకుండా అభ్యాసం చేయాలి. మాటి మాటి, ఒకసారి కాదు, ఒక క్షణం కాదు. ఇది ఎంతకాలం చేయాలా అంటే, మన మహర్షి వారు ఒకసారి రామలక్ష్మమ్మ గారు అని ఆ అమ్మగారి ఇంట్లో ఉన్నారు. 10-12 సంవత్సరాల వయస్సు. ఆమె బాగా జపం చేసేది. ఉదయాన్నే వేసి 4 గంటలకి జపం చేసేది. స్వామివారు అప్పుడు చిన్న వయసు కదా, వారు కూడా ఇక ఆమెతో పాటు లేచి స్నానం చేసి ఆమె మంచిగా కొంగు కప్పుకొని ధ్యానం చేస్తూ ఉంటే, ఈయన కూడా ఏదో ఒక టవల్ వేసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇలా ఒక 5-6 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఆమె అన్నం పెట్టేది, ఆమె వాళ్ళ ఇంట్లో ఉండే చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు. చేస్తూ ఉంటే ఒకరోజు స్వామివారు అడిగారు, చిన్న వయసు 12 సంవత్సరాల వయసు, అమ్మాయి ఇది ఎంతకాలం చేయాలి? ఆమె చెప్పిందట, నువ్వు అన్నం తినేంత వరకు, శరీరం వదిలిపెట్టేంత వరకు చేయాలని చెప్పింది. ఎంతవరకు చేయాలా? నువ్వు ఎంతకాలం అయితే అన్నం తింటావో అంతకాలం నీకు శరీరం ఎంతవరకు ఉంటుందో అంత, మధ్యలో వదిలిపెట్టడానికి వీలు లేదు. ఇంకేదన్నా అయితే వదిలిపెట్టేస్తారు. అభ్యాసం. నాకు డ్రైవింగ్ బాగా చేయవచ్చు, ముంబైలోనే నేర్చుకున్నాను నేను. ఏమి ఎక్కడో నేర్చుకోలేదు, ముంబైలోనే కార్ డ్రైవింగ్ బ్రహ్మాండంగా చేసేవాడిని. ఇప్పుడు చేయమంటే భయం వేస్తుంది నాకు, చేయలేకపోతున్నా. ఎందుకు చెప్పండి? అభ్యాసం పోయింది. 10 ఏళ్ళు ఆయన ఈ కారు నడపడం. 20 నడిపాను అనుకోండి, అప్పుడు కూడా వదిలిపెట్టేశాను. ఇప్పుడు నడపట్లేదు. ఇప్పుడు ఏమైంది? భయం వచ్చిందా రాలేదా? అభ్యాసం పోయిందా లేదా? అట్లాగే ఈ మనస్సుకు కూడా అభ్యాసం ఎలా చేయాలా? ఎప్పటి వరకు చేయాలి? ఇప్పటికి సాలి వాళ్ళకి అంటే కుదరదు. ఎప్పటి వరకు చేయాలా? మనం అన్నం తినేంత వరకు చేయాలంట. అప్పుడు చేస్తే నీకు అభ్యాసం. ఇప్పుడు గ్రామాల్లో పూర్వకాలము బావులు ఉండేవి. బావులు అవి తాడు వేసి ఒక బకెట్టు కట్టి ఏమి నీళ్లు తోడుకునేవాళ్ళు. తాడు ఒక గిలక దానికి ఉండేది కదా, ఉండేదా? ఇప్పుడు ఉన్నాయా? ఉండేవు. అన్ని పొలాయిలు వచ్చేసి ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు. అయితే రోజు ఇట్లా నీళ్లు తోడుకొని మట్టి కుండలు ఉండేవి. అప్పుడు ఇత్తడివి, రాగివి అవన్నీ ఎక్కడో ఉండే, చాలా తక్కువ. దాని చుట్టూ, ఆ బావి చుట్టూ బండలు వేసేవాళ్ళు. ఇంకా ఇతరమైన వేస్తే బురద అంతా వస్తుందని ఆ బండ మీద ఏమి ఈ కుండ పెట్టేవాళ్ళు. దాంతో నీళ్లు తోడుకునేవాళ్ళు. చేదబావి అన్నారు దాన్ని. తోడుకొని నీళ్ళు పోసేవాళ్ళు. పోసి అవి అయిన తర్వాత కుండ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి
మంచినీళ్ళు తాగడానికి వాడుకునేవాళ్ళు. మళ్ళీ తెచ్చి మళ్ళీ రేపు ఎల్లుండి ఇట్లా కొంతకాలం అందరూ ఆ స్థలంలోనే పెట్టేవాళ్ళు. కొంతకాలానికి ఆ రాయికి ఒక విధమైనటువంటి గుర్తు ఏర్పడేది. చూసారా ఎవరైనా ఇక్కడ ఉండేటటువంటి అమ్మగారు చూసారా? అంత గుర్తు ఏర్పడేది. అంటే రాయి కూడా అరిగిపోయేది. దేనివల్ల? మట్టి కుండలు పెడితే. మీ మనస్సులు అరిగిపోవా? అంతకంటే ఈనమా? భగవంతుని ధ్యానించవా? అభ్యాసం చేస్తే తప్పకుండా సాధ్యం ఉంటుంది. అయితే కష్ట సాధ్యము అని చెప్పాడు భగవంతుడు. 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? కష్ట సాధ్యం. మనస్సును నిగ్రహించడం కష్టం, కానీ దుర్లభం కాదు. సాధ్యం కాకుండా ఉండేది లేదు. రాయికే ఒక పెట్టిన చోటే. అందుకే ఏ టైంలో నువ్వు అన్నం తింటున్నావో ఆ టైంలోనే అన్నం తిను. ఏ టైంలో జపం చేస్తున్నావో ఆ టైంకే మళ్ళీ జపం చేయి. నీ ఉద్యోగానికి ఏ టైంలో పోతున్నావో ఆ టైంకి నువ్వు వెళ్ళు. అందుకే ఇప్పుడు ఒక మిషన్ పెట్టారు. నీ బొటన వేలు అక్కడ ముద్ర ఏంటి గుర్తు. నువ్వు ఎన్ని సెకండ్లు లేట్ వచ్చావని కూడా అక్కడ నమోదైపోతుంది. కాబట్టి అంటే మన యొక్క మనస్సును ఒక ఉదయం 7 గంటలకు అనుకోండి, మీరు 5 గంటలకు ఎప్పుడో లేస్తారు. మీరు అలాగే లేస్తుంటే తప్పకుండా మీ ప్రమేయం లేకుండా 5 గంటలకు మెలకు వస్తుంది. మొన్న నేను వచ్చేటప్పుడు 2 గంటలకు లేవాలి. నాకు 3:30కి ట్రైన్. ఏంటి? నెల్లూరులో 2 గంటలకు లేవాలి. నేను మామూలుగా అయితే 3 గంటలకు లేస్తాను ప్రతినిత్యం. కానీ ఆ రోజు 2 గంటలకు లేవాలి. మీరు సంకల్పించి ఇవాళ 2 గంటలకు లేవాలి అని అనుకోని పడుకోండి. తప్పకుండా మీకు 2 గంటలకు మెలుగుగా వస్తుంది. ఎవడు లేపుతాడు మిమ్మల్ని చెప్పండి? లోపల ఎవడో ఒకడు మనస్సుకి. అట్లాగే మీరు మనస్సుకి అలవాటు చేస్తే ఆ టైంకి ఇంకా 6 గంటలు అయిందంటే కాఫీ తాగాలి ఏమండి, ఆ అలవాటు ఉన్నదనుకోండి. అది లేకపోతే మీకు ఎలా ఉంటుంది? వెయిట్ చేంజ్ అంటారు, వెయిట్ చేంజ్ అయిపోతుంది. అది కావాలి అంతే. ఇది ఎవరు అలవాటు చేసింది? మనం అలవాటు చేసింది. తాగేవాడికి అది అలవాటు, తాగేవాడికి ఏదైనా తాగేదే. మానవుడు అందుకే ఏం చెప్తారంటే గ్రామ సీమల్లో పూర్వం పశువులు ఉండేవి. పశువులు ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి, ఎక్కడ కనిపించడం లేదు. ఒకరి ఇంటిలో ఉండేటటువంటి పశువుని మరొకరు కొనుక్కునేవారు. అదే మందకి వెళ్ళేది. కానీ కొన్ని రోజులు ఈ యజమాని కొనుక్కున్నటువంటి వాడు ఎప్పుడైతే ఊరు ఎంట్రెన్స్ అవుతుందో అక్కడికి వెళ్ళి తన ఇంటికి ఆ పశువుని తీసుకొని వచ్చేవాడు. ఒక వారం రోజులో 4 రోజులో ఏదో. వచ్చిన తర్వాత దానికి మంచి తవుడు బివుడు అన్నీ కొట్టి అన్నీ పెట్టేవాడు. 4 రోజులకి అది అలవాటు అయ్యేది. ఆ వారం రోజులు అయిన తర్వాత వాడు మళ్ళీ అక్కడికి పోడు. అదేమో ఏం చేస్తున్నది? చిన్నగా ఈ ఇంటికే వస్తుంది. ఏంటి? దేనివల్ల వచ్చింది చెప్పండి? దేనివల్ల వచ్చింది? అభ్యాసం. అంతే కదా? అంతేనా? మరి పశువు అటువంటిదే అభ్యాసం చేస్తే దానికి అలవాటు అయిపోతుందే. మానవుడైనటువంటి వాడు అలవాటు చేస్తే నీ మనస్సుకు అలవాటు కాదా?
దానికంటే హీనమా? ఏమండి? అందుకే నాకు జపం సాధ్యం కావట్లేదు, అక్కడ కూర్చుంటే నా మనసు నిలవట్లేదు, నిలవక్కర్లే, నువ్వు ఆ టైం అక్కడ కూర్చో, అభ్యాసం చెయ్యి. ఎక్కడెక్కడికో పోతుంటే మళ్ళీ తీసుకురా, మళ్ళీ ఆ నామాన్ని అను. కాబట్టి ఇదే అభ్యాసం, ఇంతకంటే అభ్యాసం తర్వాత నీకు అభ్యాసం స్థిరమైతే నీవు ఏది చూస్తావో అది అంతా కూడా పరబ్రహ్మ స్వరూపంగా కనిపిస్తుంది. ఏదేది తాగుతావో అది కూడా పరబ్రహ్మ స్వరూపంగా అనిపిస్తుంది. ఏదేది వింటావో అది కూడా భగవత్ స్వరూపంగా వింటావు. కాబట్టి నీ అభ్యాసము చాలా అవసరం. ఏమవసరం దీనికి? అభ్యాస యోగయుక్తేన చేతసా నా అన్యగామిన పరమం పురుషం దివ్యం జాతి పాఠాన్ని చింతయన్. ఇట్లా చింతించేటటువంటి పురుషుడు ఆ పరమమైనటువంటి స్థితిని పొందుతాడు. అయితే చింతన చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందా, అయిపోతుందా అని మీరు అనుకోవచ్చు. ఏమంటే మీ అందరికీ సందేహం, అవునా? దానికి ఒక ఉదాహరణ భగవంతుడు అద్భుతంగా చెప్పాడు. ఇప్పుడు తుమ్మెదలు చూసారా మీరు? ఆ తుమ్మెదలు మట్టిని తీసుకొచ్చి మట్టి గూడు తయారు చేస్తాయి. ఇక్కడ చేస్తాయి ఎక్కడన్నా మీ ఇంట్లో? దాంట్లో ఒక పచ్చ పురుగు పెడతాయి, లోపలికి దొరుకుతాయి, పైనుంచి ఆ మట్టి కూడా కప్పేస్తాయి. కప్పేసి ఏం చేస్తుంది? అది గుయ్యమని దాని మీద తిరుగుతుంది. ఆ లోపల ఉండేటటువంటి పచ్చ పురుగు ఈ తుమ్మెదనే చింతిస్తూ ఉంటుంది. చింతించి ఒక 3 నెలలకో 4 నెలలకో ఆ లోపలి మట్టిని పెళ్ళగించుకొని అది కూడా తుమ్మెదగా తయారై బయటకు వస్తుంది. చూసారా మీరు? ఏమి చూడలే? అరే మా ఆశ్రమానికి రా, చూపిస్తాను. మాకు కావాల్సినన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టుండే. ఎవరెవరైతే చూడలే వాళ్ళందరూ ఇప్పుడే టికెట్ కొడతారు, వచ్చి చూడండి. కాబట్టి అది ఎట్లా అయింది? ఆ పురుగు తుమ్మెదగా ఎట్లా మారింది అంటే చింతించడం వల్ల, చింతన చేత, దాన్నే స్మరించడం వల్ల. మరి నువ్వు మారవా? నువ్వు అయిపోవా పరబ్రహ్మాన్ని? నీ యొక్క సాధనలో లోపం తప్ప మనం అందరం నిజంగా చెప్పాలంటే పరబ్రహ్మమే. పరబ్రహ్మానికంటే, బ్రహ్మానికంటే వేరైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఏది లేదు. అయితే మనం పేర్లు పెట్టుకొని మేము ఫలాని వాళ్ళమని అనుకుంటున్నాం. అయి ఉన్నటువంటి వాడివి చింతన చేస్తే అయిపోవా? వేరే అయి ఉన్నటువంటి ఆ పచ్చపురుగే తుమ్మెదగా తయారైపోతున్నదే, మరి నువ్వు అయిపోవా? దేనివల్ల అవుతావు? చింతన, అభ్యాసం చేయాలా? మాటికి చింతించాలి. పరమం పురుషం దివ్యం జాతి పాత్రాన్ని చింతయన్. చింతించేటటువంటి వాడు ఆ పరబ్రహ్మం అయిపోతాడు. పరబ్రహ్మమైనటువంటి వాడికి చింతలు ఉండవు. కరెంటుకి ఏం చింత అండి? ఏమన్నా ఉన్నదా? ఏదన్నా లోపం ఉంటే మీ మిషన్లలో ఉండాల్సిందే తప్ప ఏమి అది ప్రవహించేటటువంటి
తీగల్లో ఉండాల్సిందే తప్ప ఆ శక్తికి ఏ విధమైనటువంటి లోపము లేదు. కాబట్టి అది ఇంకా ఎటువంటిదంటే అద్భుతంగా చెప్తున్నాడు. కవిం పురాణ మనుషాసితారం అనోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య ధాకారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసపరస్త. చీకటికి అవ్వల ఉన్నదంట, సర్వానికి ఆధారమైనటువంటిది. అటువంటి దాన్ని ప్రయాణకాలే మనసా అచలైన, ప్రయాణ కాలంలో అచలమైనటువంటి మనస్సు చేత, అచలం అంటే అచల సంప్రదాయం కాదు, చలనం లేనటువంటి మనస్సు చేత భగవంతుణ్ణి, అది ఎలాగా? భక్త్యా, ప్రేమతో, యోగ బలైన, ఇంతకాలం నువ్వు అభ్యాసం చేసినటువంటి యోగ బలం చేత, గురువుల మధ్య ఇంకా ఏం చేయాలి? మీ యొక్క దృష్టిని ఈ రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టి ధ్యానం. ఎలా ధ్యానం చేయాలి? రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టి ధ్యానం చేయాలి. అక్కడే నువ్వు ఉండాలి. అప్పుడు పరమం పురుషం దివ్యం, దివ్యమైనటువంటి పురుషుడు ధ్యానిస్తే స్థితిని పొందుతావు. మా నారాయణ గారు అంటున్నారు ఇక ఇట్లా ఇస్తాను, ఎందుకంటే నేను మర్చిపోయాను. నేను ఇవాళ చెప్పింది 10 శ్లోకాలు లోపే, ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 18 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఎలాగా అంటే నేను ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ మంచి విషయం చెప్తున్నాడు. సర్వద్వారాన్ని సంయమ్య. ఇది ఎట్లా మనం ధ్యానం చేయాలి? మనకి ఎన్ని ద్వారాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? 9 ద్వారాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 1 నోరు, 2 ముక్కులు, 9 ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా సంయమ్య, నిరోధించాలి, సంయమనం చేయాలి, వాటిని నిగ్రహించాలి. ఇప్పుడు కళ్ళతో చూస్తే సమస్తమైనటువంటి దృశ్య ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఏదైతే చూస్తున్నావో అక్కడికి మనసు వెళ్ళిపోతుంది. అందుకే జపం చేసేటటువంటి వాడికి రెండింటిని నియమించమని చెప్పింది. ఒకటి కన్ను, రెండవది నోరు. మౌనంగా ఉండాలి, దృశ్య ప్రపంచాన్ని చూడాలి. అప్పుడైతేనే జపం సాగుతుంది. లేకపోతే జపం ఎప్పుడో ముసలైన తర్వాత జపం చేస్తా అంటే మా అవ్వలాగా కాళ్ళు దాపుకొని ఉండాలి. ఏమి తప్పే లేదు, శరీరమే అటువంటిది. శ్వేత సంధి జర్జరం పతత్యవశ్యం పరిణామంతో కూడినటువంటిది. పరిణామ పేషలం ఏం చెప్పాడు? పరిణామ పేషలం. శ్వేత సంధి జర్జరం కిమౌషధై కృష్యతి మూఢబుద్ధే. ఓ మూడుగా దీనికి ఔషధాలు పెడుతున్నావు, ఏమైనా బాగుపడదు కదా? ఏం అన్ని ఔషధాలు పెట్టినా బాగుపడదు. కాబట్టి వాటిని అన్నింటినీ సంయమనం చేయాలి. నీ స్వాధీనంలో ఉన్నప్పుడు చేస్తేనే నీకు ఇవన్నీ జరుగుతాయి. అందుకే పతంజలి మహర్షి అన్నాడు, ఆసీన సంభవాత్. జపం ఎప్పుడయ్యా నీకు అభ్యాసం అవుతుంది, నీకు అలవాటు పడుతుంది అంటే కూర్చున్నప్పుడే. మనం ముసలైన తర్వాత చేస్తామంటే మనం కూర్చోవడమే రాకపోయాయి, ఇంకేం కూర్చుంటారు చెప్పండి? కాబట్టి ఎప్పుడు కూర్చుంటాడు? 5 ఏళ్ళ వయసు నుంచే కూర్చుంటాడు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? 5 ఏళ్ళ వయసు నుంచి చెప్పాడు. కాబట్టి సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్యచ. మనస్సును హృదయంలో పెట్టాల. మూర్ధ్యాదాయ ఆత్మన ప్రాణం. ఈ శిరో మూర్ధన్య స్థానంలో మనస్సును పెట్టి ధ్యానం చేస్తే అప్పుడు యోగధారణ సిద్ధిస్తుంది. అటువంటిది అభ్యాసం చేయాలి. చేసి అప్పుడు ఇంకేమి చెప్పించాలా అంటే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ
వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యయం దేహం సయాతి పరమాం గతిం. ఓం అనేటటువంటి ఏకాక్షరమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని ధ్యానిస్తూ మీరు ఇలా మనస్సుతో అనుకుంటూ ఉంటే అప్పుడు ఈ శరీరం వదిలిపెడితే అప్పుడు నీకేమొస్తుంది? ఆ పరబ్రహ్మ తత్వంలో లీనమైపోతావు. ఏదేది స్మరిస్తూ నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెడతావో ఆ స్వరూపం అయిపోతావు అంటే దానికి ప్రమాణం లేదు. కాబట్టి మనమందరం ప్రయాణం ఎంత చేయాలా? నేను వస్తూ ఉంటే అక్కడ అమ్మగారు చపాతి టమాటా కూర అది ఇది చేసి ఇచ్చినారు. స్వామి మధ్యలో ఈ ప్రయాణానికి తీసుకెళ్ళి మనం ఏం వాళ్ళకి పోవాలి? మీరే నిర్ణయించుకోండి. అందరూ ప్రయాణం చేయాలనుకుంటారు. హరి ఓం తత్సత్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 జయ రాజా రామచంద్ర భగవాన్ की जय. सीता माई की जय. पवन सुत हनुमान की जय. सद्गुरु सत्य भगवान की जय. సద్గురునాథ్ మహారాజ్కి ఇంతవరకు పూజ్యపాదులు మనకు విశదీకరించి చెప్పినటువంటి అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. చాలా సంతోషం. భగవంతుని గురించి, భగవంతుని ఎలా చింతించాలా, ఏ వేళల యందు అంటే తస్మాత్ సర్వేషు కాలేషు అన్నాడు కదా. అన్ని వేళల యందు, అన్ని వేళల యందు అన్నప్పుడు మరి మన శరీరం ఎక్కడ పోతుందో ఏం కథను. నువ్వు ఏ ప్రదేశముల కన్నావో, నువ్వు ప్రవర్తికి పో, మూత్రంకు పో, శ్మశాన భూమిలో ఉండు, ఇంకా ఎక్కడైనా ఉండు, అన్ని కాలముల యందు ఆ పరమాత్ముని స్మరించవలసి ఉంటుంది. అంతేనా? అలా మనము స్మరించాలంటే మరి ప్రాణప్రయాణ సమయంలో మనము ఈ స్మరణ మనకు జ్ఞాపకం వస్తుందా? వారు చెప్పినట్టుగా జ్ఞాపకం రావాలంటే మనము చిన్నతనము నుండే చేయవలసి ఉంటుంది. పోనీ పెరిగి పెద్దగా అయినమో ఓ 40 50 ఏళ్ళలో పడ్డాయి అనుకో, మరి అప్పటి నుండి అయినా చేయాలి కదా చివరి దాకా. సత్సంగములో పూర్వకాలము ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళందరి చిన్నతనమున్నే అభ్యాసం అయిపోయింది ఈ బ్రహ్మ విద్య కదా. మన వాళ్ళు, మన సోదరులు, మన మాతృమూర్తులు పిల్లలకు కానీ వాళ్ళు కానీ ఈ నామస్మరణ, ఈ చింతన చేస్తూ ఉండాలి కదా. చేస్తూ ఉంటేనే చివరకు జ్ఞాపకం వస్తుంది, లేకపోతే రాదు రాదు రాదు. మీకు భగవన్నామ చింతన, దేవుని పేరు చదవాలంటే బాగా యాష్ట అది ఇది అని మీకు అనిపిస్తే నేను ఒక్క మాట చెప్తా, ఒక రహస్యములు స్వాముల వారికి కూడా గుర్తే. మీరు శ్వాస మీద మనసు పెట్టండి. మీ మనస్సు మనకి ఇంతవరదాకా చెప్పిండు కదా, ఎక్కడున్నా కానీ నువ్వు కాయగూరలు కొయ్యు, ఇంకా ఛాయ్ పెట్టు, ఇంకా ఏమైనా పెట్టు ఇంట్లో. ఇది చక్కనైనటువంటి ఉపాయం, సులభాతి సులభమైనటువంటిది. కానీ బండి మీద బయట నడిపించేటప్పుడు మాత్రం ఈ సాధన చేయరాదు. అంతేనా? ఇది అంతర్ముఖ వృత్తి రూప ధ్యానం ఏదైతే స్వాముల వారు చెప్పిండో అది మనం చేయవలసింది చేయాలి. చాలా సులభమైనటువంటిది. లేదా నామస్మరణ స్మరించినా పర్వాలేదు. ఈ ముసలి వాళ్ళు, కసలి వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఒకవేళ మంచం మీద కూర్చుండి ఆ శ్వాస మీద మన మనసును కేంద్రీకరించి పెడుతుంటే మనకు ఎలాంటి సమయం మనకు ఏర్పడదు. అది సెట్టింగ్ జమాయించి పెడితే మనకు ఎంతో ఆనందదాయకం కలుగుతుంది.
ఎందుకంటే ఇంతకాలం నుండి మనము దాదాపు ఏళ్ళ నుంచి కూడా జీవితాన్ని గడుపుతున్నాము. మనము జపముతో పాటు ధ్యానముతో పాటు చింతన ఇవన్నీ అన్నీ నేర్చుకుంటూ పోయితేనే కదా అవసాన కాలంలో మనకు వస్తుంది. పోనీ చేత కాదు, ఇప్పుడు నిటారుగా కూసుండాలా, ఈ బ్రహ్మదండి చక్కగా పెట్టరాదు. మరి అప్పుడు ఏం చేస్తాం? అలాంటప్పుడు చేతగానప్పుడు ఆ భగవన్నామ స్మరణ, ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతుందో అది ఏ ప్రాణవాయువే పరమాత్మ స్వరూపం అన్నారండి. అవునా కదా? అంతేనా? ఆ విధంగా మనము ఆ చింతన ఇటు నామస్మరణ చేయాలి, చేతగానోళ్ళు ఆ విధంగా కూర్చుండి కూడా స్మరించుకోవచ్చని నేను కోరుతున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే